తిరువెంకటాచలంపై భక్త సంరక్షణార్థం కొలువుతీరిన ఆ స్వామిని ఉన్న ఊరిలోనే కొలుచుకోవాలన్న భక్తుల సంకల్పానికి ప్రతీకగా తెలుగు నేల మీద ఊరూరా వాడవాడల అనేక వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం జరిగింది. ఆ కోవలో అత్యంత వైభవపేతంగా స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని నిరంతరము తనివితీరా దర్శించుకోగలిగే దివ్యధామంగా నిర్మించిన ఆలయమే ఈ మంటాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. వేం అంటే పాపాలు అని అర్థం. కట అంటే తొలగించేవాడు అని అర్థం. కలియుగంలో పాపాలను తొలగించి భక్తులను కాచే దైవంగా శ్రీ వెంకటాచలపతి భాసిల్లుతున్నాడు. కలో వెంకట నాయకః కలియుగ వైకుంఠ వరదుడైన శ్రీనివాసుడు తిరువెంకటాచలంపై కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పిలిచినదే తడువుగా పలికే దైవంగా భాసిల్లుతూ తనను సేవించవచ్చిన భక్తులను కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. సప్తగిరులపై వెలిసిన ఆశ్రిత మందారంగా భాసిల్లుతున్న ఆ స్వామి కృష్ణా జిల్లా మంటాడలోని జంట ఆలయాల్లో ఒకే రీతిలో ఒకే రూపుతో కొలువుతీరి కొలిచిన వారి కొంగు బంగారమే విలసిల్లుతున్నాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల సమీపంలోని మంటాడ గ్రామం చేసుకున్న పూర్వ పుణ్యఫల ప్రసాదంగా ఆ తిరుమల రాయుడు ఇరువురు దేవేరులతో కూడి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 2 వెంకటేశ్వర ఆలయాలుండడం విశేషం. మొత్తంగా ప్రపంచంలోని ఈ రీతిలో ఒకే ప్రాంగణంలో ముమ్మూర్తులా ఒకదానిని పోలిన ఒకటిగా 2 ఆలయాలుండడం ఎక్కడా కనిపించదు. అల్లంత దూరం నుండి ఠీవీగా కనిపించే ఆలయ శిఖరంపై సప్తవర్ణ శోభలతో వివిధ దేవీ దేవతల విగ్రహాలు మలచబడి ఉంటాయి. సువిశాలమైన ముఖమంటపం ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయంలో ముద్దుమోముతో భక్తులను మురిపించే మలయప్ప స్వామి దివ్య రూపుతో అభయ వెంకటేశ్వరునిగా స్వామి కొలువు తీరాడు. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయంలో ముద్దు మోముతో భక్తులను మురిపించే మలయప్ప స్వామి దివ్య రూపుతో అభయ వెంకటేశ్వరుడిగా కొలువు తీరాడు. మంటాడ గ్రామస్తులంతా చిన్న సన్నకారు రైతులు. ఈ గ్రామానికి చెందిన పరమభక్తుడైన ఓ ఆసామికి స్వామివారు స్వప్నంలో కనిపించి తాను ఫలానా చోట ఉన్నానని సెలవిచ్చారు.
ఆ ఆసామి స్వామి ఆనతిని తలదాల్చి 1971 సంవత్సరం జనవరి 29వ తేదీన ఉభయ దేవేరులతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గుంటూరు జిల్లా లాం సమీపంలోని కొరటిపాడు నుండి వైభవంగా ఊరేగిస్తూ మంటాడకు తీసుకొచ్చారు. ఓ చిన్న పాకను నిర్మించి దానిలో విగ్రహాలను ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. స్వామివారి మహిమతో ఊరి వాళ్లకు కలిసి రావటం మొదలయ్యింది. కోరుకున్న కోరికలు నెరవేరడం మొదలయ్యింది. గ్రామస్తులకు స్వామివారిపై నమ్మకం పెరిగింది. తాత్కాలికంగా ఉన్న పాకస్థానంలో చక్కటి ఆలయాన్ని నిర్మిద్దామన్న తలంపుతో ఊరి జనం ఇటుగా వచ్చిపోయే కొందరు పెద్దలను వదాన్యులను సంప్రదించారు. ఆ సందర్భంలో ఇటువైపు నుండి వెళుతున్న ఓ ధనవంతుడైన వదాన్యుడు తాను వెళుతున్న పని చక్కగా జరిగితే నీకు ఆలయాన్ని నిర్మిస్తాను స్వామి అని మొక్కుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఎన్నో ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఆ పని పూర్తయిపోవడమే కాకుండా సదరు వ్యక్తికి ఆస్తి కూడా కలిసి వచ్చింది. స్వామివారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన ఇక్కడ అత్యద్భుతమైన ఈ ఆలయాన్ని నిర్మించారు. అరుదైన మేలిమి నల్లరాతి స్తంభాలు దిన్నెలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 10 సంవత్సరాల కాలం పట్టింది. నూతన ఆలయాన్ని నిర్మించిన తరువాత గ్రామస్తులంతా కలిసి పాకలో నుండి స్వామివారి విగ్రహాలను నూతన గర్భాలయంలోకి తరలించే ప్రయత్నం చేసినప్పుడు పాకలో ఉన్న స్వామివారి విగ్రహం ఎంత ప్రయత్నించినా కదల్లేదు. ఓ వాస్తు ఆగమ సిద్ధాంతిని తీసుకువచ్చి చూపించగా స్వామివారు ఇక్కడి నుండి కదలేందుకు ఇష్టపడడం లేదు అని చెప్పారు. స్వామి అభిష్టాన్ని గుర్తించిన గ్రామస్తులు ఈ విషయాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారికి విన్నవించుకున్నారు. స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తెప్పించిన నూతన విగ్రహాన్ని కొత్త ఆలయంలో ప్రతిష్ఠించి కుంభాభిషేకం జరిపారు. ఈ స్వామికి కళ్యాణ వెంకటేశ్వరుడు అని పేరు పెట్టుకున్నారు. పాత విగ్రహం పాకలోనే అలాగే ఉండిపోయిందే అన్న బాధ గ్రామస్తులకు అలాగే ఉండిపోయింది. ఆ లోటును తీర్చుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుని ఓ సంవత్సర కాలంలో పాత విగ్రహం ఉన్న చోట పాకను తొలగించి ఇక్కడ కూడా ఓ ఆలయాన్ని నిర్మింపచేశారు. ఈ స్వామి తమపై కరుణను కురిపించేందుకు స్వయంగా వైకుంఠం నుండి తరలివచ్చాడని, పక్కనే ఉన్న నూతనంగా నిర్మించిన ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వరుడిగా ప్రతిష్ఠితమైన స్వామిని ఈ స్వామే ఇష్టంగా రప్పించుకున్నాడని మంటాడ గ్రామస్తులు పరిపూర్ణంగా నమ్ముతారు. భక్తులను కరుణించేందుకు, వారిపై అనవతరము కరుణా కటాక్ష వీక్షణాలను కురిపించేందుకు స్వామి ఈ దివ్య ఆలయంలో కొలువుతీరాడు. గర్భాలయంలో కొలువుతీరి ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహం తిరుమలలో ఉత్సవమూర్తిగా భాసిల్లుతున్న మలయప్ప స్వామిని పోలి ఉంటుంది. మంటాడలోని వైకుంఠ కళ్యాణ వెంకటేశ్వర స్వాములు కొలువుతీరిన ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం ముందు గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. భక్తులు ముందుగా గరుడాళ్వార్కు నమస్కరించుకుని ఆనతి గైకొని స్వామివారిని సేవించుకునేందుకు ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో బంగారు వన్నెల మకర తోరణంలో ధగద్ధ
ధగాయమానంగా ప్రకాశించే కిరీటము, శంఖుచక్రాలు, ఆభరణాలతో, వరదాభయ హస్తాలతో, ఇరువురు దేవేరులతో కూడి అభయ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో స్వామికి ఇరువైపులా అలన్మేల్ మంగ, పద్మావతి కొలువుతీరి ఉండడం విశేషం. అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ముందర ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి. వీటితో పాటుగా అంతరాలయంలో ఆళ్వార్ల విగ్రహాలు కూడా ఉంటాయి. జగదేక చక్రవర్తి అయిన శ్రీనివాసుడు ఈ ఆలయంలో జగన్మోహనాకారుడై ఉభయ దేవేరులతో కూడి కొలువై కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణారసవృష్టిని కురిపిస్తున్నాడు. కొలిచిన వారిని కరుణించే కారుణ్యామృతమూర్తిగా, పిలిచినదే తడవుగా పలికే చల్లని దైవంగా భాసిల్లుతూ మంటాడ గ్రామంలోని ఈ ఆలయంలో కొలువుతీరిన శ్రీనివాస విభుడు పూజలందుకుంటున్నాడు. మంటాడలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో ఒక్కో మందిరానిది ఒక్కో ప్రత్యేకత. అన్ని మందిరాల్లోనూ ప్రతిష్ఠితమైన వివిధ దేవతామూర్తులలో జీవకళ ప్రస్ఫుటంగా ఉట్టిపడుతుంది. నిత్యం మూల విరాట్టుతో పాటుగా ఈ ఉపాలయాల్లో కొలువైన దేవీ దేవతల్ని కొలుచుకుంటూ ఈ గ్రామ ప్రజలు పరిపూర్ణమైన దైవానుగ్రహాన్ని అందిపుచ్చుకుంటూ సుఖ సంతోషాలతో అలరారడం విశేషం. శ్రీనివాసము నీ హృదయం, శ్రీనివాసము నీ హృదయం, చిద్విలాస వికాసమయం, చిద్విలాస వికాసమయం. శ్రీనివాసము నీ హృదయం, నిన్ను తలచినచో ప్రతి ఉదయం, నిన్ను తలచినచో ప్రతి ఉదయం, పుడమి జనులకు అభయం అభయం, పుడమి జనులకు అభయం అభయం. శ్రీనివాసము నీ హృదయం. సంవత్సరం పొడవునా అనేక ఉత్సవాలు, పూజలు, సేవలు, కైంకర్యాలతో మంటాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు అనతి కాలంలోనే నెరవేరుతాయని ప్రతీతి. ఈ లోగిలిలో శ్రీవారి చింతన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రత్యేక ఉపాలయంలో ప్రతిష్ఠించారు. భక్తుల పాలిట కల్పతరువైన ఆశ్రిత వత్సలైన అమ్మ ఇక్కడ చతుర్భుజాలతో పద్మాసన స్థితయై అలరారుతోంది. ఆశ్వీజ మాసంలో శుద్ధపాడ్యమి మొదలు విజయదశమి వరకు రాజ్యలక్ష్మీదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజుల్లో అమ్మ నిత్యం ఒక్కో అలంకారంతో అష్టలక్ష్ముల రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. విజయదశమి పర్వదినాన భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలివచ్చి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేసుకోవటం ఈ ఆలయాన్ని నిర్మించిన దగ్గర నుండి కొనసాగుతున్న ఆచారం. ఈ ప్రాంగణంలోనే ఉన్న మరో ఉపాలయంలో గోదాదేవి స్థానకమూర్తి అయి కొలువుతీరి ఉంటుంది. ధనుర్మాసంలో అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ మాసంలో ఇక్కడ నిత్యం తిరుప్పావై పాసురాలను పారాయణ చేస్తారు. భోగి పండుగ నాడు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. సర్వాభీష్టప్రద సిద్ధి గణపతి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి, వైకుంఠనాథ స్వామి, అభయ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దివ్యమూర్తులు ఈ లోగిలిలోని ప్రత్యేక మందిరాలలో కొలువుతీరి ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన తరాల నాటి పుట్ట కూడా ఉంది.
ఈ లోగిలిలోనే ప్రత్యేకంగా గోశాలను నిర్మించారు. సకల దేవతా స్వరూపిణి అయిన గోమాతకు నిత్యం ఇక్కడ ప్రత్యేకంగా పూజ జరుగుతుంది. మంటాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ రోజు స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేస్తారు. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ వైభవంగా ఈ ప్రాంగణంలో ఉన్న 2 ఆలయాలు కళకళలాడుతుంటాయి. 2 ఆలయాల్లోనూ ఏడాది పొడవునా స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు, గ్రామస్తులు 2 ఆలయాలను దర్శించుకుని స్వామివారి దర్శన భాగ్యాన్ని వరదానంగా పొంది తరిస్తారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో స్వామివారికి ఇక్కడ నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. నిత్యం ఉదయం 5:30 ఈ ప్రాంగణంలోని గోశాలలో గోపూజ జరుగుతుంది. అనంతరం డిండి తీర్థం, ఉదయం 6 గంటలకు స్వామివారికి బాలభోగాన్ని నివేదన చేస్తారు. తర్వాత తీర్థగోష్ఠి ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి లక్ష్మీప్రదంగా అభిషేకం జరుగుతుంది. 3 లేదా 5 శుక్రవారాలు స్వామివారికి ఈ విధంగా అభిషేకం చేయించుకున్న భక్తులకు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రతీతి. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంది. ఈ ఆలయంలో కళ్యాణోత్సవం, ఆర్జిత సేవ శుక్ర శనివారాల్లో, శ్రవణ నక్షత్రం రోజున మాత్రం కళ్యాణ సేవ ఉండదు. మిగిలిన రోజుల్లో ఒకరోజు ముందుగా ఆర్జిత సేవ టికెట్ తీసుకుని మరునాడు స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించుకోవచ్చు. ఏటా చైత్రమాసంలో స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతారు. శ్రావణ మాసంలో 3 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఆలయంలో ఘనంగా జరుపుతారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున మంటాడకు తరలివస్తారు. ఆలయ దర్శన వేళలు: ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: కృష్ణా జిల్లాలో ప్రముఖ పట్టణమైన గుడివాడ నుండి పమిడిముక్కలకు, మంటాడకు నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. పమిడిముక్కల నుండి మంటాడకు నిరంతరాయంగా ఆటోలు తిరుగుతూ ఉంటాయి. ఆయన రూపం మధురం, ఆయన నామం మధురం, ఆయన కరుణ అపారం, అనంతం. ఇవి మంటాడలోని అల్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.